పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత 15 ఏళ్ల కెరియర్ తర్వాత తన జీవితంలో సంతృప్తిగా ఉంది అంటూ ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి చేసిన కామెంట్లు అయితే అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు, మయోసైటిస్ వ్యాధి ఇలా అన్ని ఆమెను ఒక్కసారిగా చుట్టుముట్టేశాయి. అయితే ఆ బాధలన్నిటిని వెనక్కి నెట్టేసి మళ్ళీ భూమిలో నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన మొక్కల తనను తాను మార్చుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఎప్పుడూ అల్లరిగా అమాయకంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే సమంత ఈ మధ్య కాలంలో యాక్షన్ పర్ఫార్మెన్స్ తో స్టార్ హీరోల రేంజ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ అయినా, కామెడీ బేస్డ్ అయినా తన నటనతో ఆకట్టుకునే ఈమె యాక్షన్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతూ ఉంటే థియేటర్లు దద్దరిల్లిపోతూ ఉన్నాయి. సమంత డూప్ లేకుండా యాక్షన్ పర్ఫార్మెన్స్ తో రెచ్చిపోతూ ఉంటే స్టార్ హీరోలు సైతం ఆమె నటనను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అలాంటి సమంత జీవితంలో ప్రస్తుతం కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. తన ప్రియుడు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అయిన రాజ్ నెడమోరుతో 7 అడుగులు వేసిన ఈమె ఇప్పుడు తల్లి కాబోతోంది. మా ఇంటి బంగారం సినిమాతో 3 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించిన సమంత ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా తాను గర్భవతిని అని అభిమానులతో పంచుకుంది. మెటర్నిటీ లీవ్ తీసుకుంటాను, కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరం అవుతాను అంటూ చెప్పి అభిమానులను నిరాశపరిచిన ఈమె ఇటు వెండి తెరపై కాకుండా బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు దగ్గరవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సమంత వాస్తవానికి ఒక హీరోయిన్ గానే కాకుండా హోస్ట్ గా కూడా సక్సెస్ అయింది. గతంలో వచ్చిన సెలబ్రిటీ టాక్ షో శామ్ జామ్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మరోసారి హోస్ట్ అవతారం ఎత్తనుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సమంత ప్రెగ్నెన్సీ సమయాన్ని కూడా ఖాళీగా గడపకుండా సెలబ్రిటీ టాక్ షోతో సరదాగా గడపాలని చూస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు తమిళంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ ద్వారా ఈ సెలబ్రిటీ టాక్ షో ఎపిసోడ్లను చిత్రీకరించబోతున్నారట. ఇక త్వరలోనే సోనీ లివ్ నుండి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లుగా సమాచారం. ఇకపోతే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ సమంత ఇప్పుడు మళ్ళీ సెలబ్రిటీ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతోంది అనే కమెంట్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రెగ్నెన్సీ సమయంలో విశ్రాంతి తీసుకోవాల్సింది పోయి మళ్ళీ ఈ కష్టం ఎందుకు తల్లి అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్. మరి సమంత ప్రెగ్నెన్సీ మాతృత్వాన్ని సంతోషంగా ఆస్వాదిస్తూనే మరోవైపు ఇలా పలువురు సెలబ్రిటీలతో మింగిల్ అవుతూ ఇటు అభిమానులకు మరింత చేరువవ్వడానికి సిద్ధమైనట్లుగా సమాచారం.